వచ్చి కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాము. ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వ్యూని ఎంజాయ్ చేస్తూ. ఒకసారి చూడండి, ఒకసారి ఇంకా లాస్ట్ లో టూర్ అయిపోయిన తర్వాత ఇది మాట ఫుడ్ ఏంటంటే చాలా క్వాలిటీగా ఉంది. లైక్ మనం మెక్డొనాల్డ్స్ లో బర్గర్ తింటాం కదా అన్నమాట. ఫ్రూట్స్ ప్లేట్ అయితే మనకి ఇలా ఫుల్ గా నిండిపోయిన మాట. నిజంగా చాలా బాగుంది. వాష్రూమ్ కూడా ఉంది. నేనైతే ఊగిపోతున్నాను. మా హస్బెండ్ సింగారించుకుంటున్నారు. చిన్న హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసారు కదండి, మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ వచ్చేసి అది ఇంట్లో సింపుల్ గా సెలబ్రేట్ చేసా. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక లగ్జరీ యాచ్ లో మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ అలాగే మా హస్బెండ్ సో ఎగ్జైట్ గా ఉన్నావా బావా? మరి నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నానుగా. మా హస్బెండ్ కూడా తెలీదు, అది నేనే ఆన్లైన్ లో చూసి బుక్ చేసుకున్నాను అనమాట. ఒక లగ్జరీ యాచ్ లోని బర్త్డే సెలబ్రేషన్ సింపుల్ గా, మరీ హై గ్రాండ్ గా కాదు, మన బడ్జెట్ లోనే సింపుల్ గా అయితే బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకొక 7 minutes లో రీచ్ అయిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ వీడియో అయితే చూపిస్తాను మీకు. వీడియోలో చూపిస్తాను. ఓకే బాబా, బాయ్ చెప్పి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఫుల్ గా స్వెట్టింగ్ మాట. ఎండలు కదా, ఎండాకాలం కదా, ఇక్కడైతే ఫుల్ మామూలుగా లేవు అసలు ఎండలు. దాంతో పాటు హ్యూమిడిటీ ఫుల్ హై రేంజ్ లో ఉన్నాయి ఎండలో, అందుకే అంత స్వెట్టింగ్. ఓకే ఎనీవే, అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఇది వచ్చేసి దుబాయ్ మెరీనా అండి. ఇక్కడ ట్రామ్ కూడా ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు ఇటు సైడ్ అయితే వచ్చాము. చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ఎలా కనిపిస్తున్నాయో. ఇదిగోండి, ఆల్మోస్ట్ మనం లొకేషన్ కి అయితే వచ్చేసామాట. ముందు మన కార్ అయితే పార్కింగ్ చేసేసుకుని అక్కడ కనిపిస్తున్నాయి కదా యాచ్, కొంచెం క్రూజ్ టైపు, అక్కడికైతే వెళ్తాము. అక్కడ హార్బర్ లా ఉంది కదా. సో మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. నాకు తెలియదండి కంప్లీట్ గా ఎలా ఉంటుంది టూర్ అనేది అక్కడికి వెళ్తే గానీ. ఇదిగోండి, మనకి ఇక్కడ ఏరియా అయితే ఇలా ఉంటుంది అన్నమాట చూడడానికి. యాక్చువల్లీ ఫుల్ గాలిగా ఉందన్నమాట. గాలి వేస్తుంది, అలాగే ఎండగా కూడా ఉంది. ముందైతే మనం అక్కడికి రీచ్ అయిపోయినాం అనుకోండి, కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీకు చూపిస్తాను, ఫుల్ గా చూపిస్తాను ఒకసారి. ఇక్కడైతే మినీ ఆటో ఒకటి కనిపించింది. ఇది యాక్చువల్లీ కొంచెం లాంగ్ ఉందన్నమాట వాక్ చేసుకుంటూ వెళ్ళడానికి. సో ఇది ఉందన్నమాట ఒక మినీ ఆటో టైప్. అదైతే ఎక్కాము. Vehicle I park there, it's okay. This free parking outside. మనకి చూడడానికి అయితే ఉందన్నమాట. మనం బుక్ చేసుకునే యాచ్ వచ్చేసి ఇక్కడ పికప్ పాయింట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ పిక్ చేసుకుని వాళ్ళు లోపలికి అయితే తీసుకెళ్తారు అనుకుంటాం. మేబీ నాకైతే తెలియదు, చూద్దాము. ఇటు సైడ్ కనిపిస్తున్నవన్నీ కూడా కొంచెం లగ్జరీ యాచ్ టైప్ అయితే ఉంటాయి అన్నమాట. కొంచెం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 200 dirhams నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇంకా మేమైతే చిన్న ఆటో కనిపిస్తుంది కదండి, ఈ ఆటో ఎక్కితే వాళ్ళే ఇక్కడ వరకు తీసుకొచ్చేసారు. లేదంటే మనం స్టార్టింగ్ నుంచి లోపల వరకు నడుచుకుని రావాలంటే చాలా టైం పట్టేస్తుంది అన్నమాట. ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. అంత దూరం నడిచొచ్చేసరికి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోతాం అన్నమాట. అందుకని మేము ఒక మినీ ఆటో అయితే ఎక్కేసాము. ఇంకా మేము బుక్ చేసుకున్న యాచ్ వచ్చేసి మనకి స్కై వాకర్ యాచ్ అన్నమాట. నేను డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ టూర్ వచ్చేసి 2 hours అయితే ఉంటుందండి. 5 to 7 వరకు ఉంటుంది. సో మమ్మల్ని ఏంటంటే 1 hour ముందే రమ్మన్నారు. ఏంటంటే బర్త్డే డెకరేషన్ అదంతా ఉంటుంది కదా, ఒకసారి మీరు అంతా చూసుకుందరు కానీ అని చెప్పేసి అన్నారు. కాకపోతే మాకు ఆ రోజు మా హస్బెండ్ కి ఆఫీస్ అనమాట, అందుకని చాలా లేట్ అయిపోయింది. కానీ టైంకి వెళ్ళామన్నమాట. మేము వెళ్తలోకి చాలా మంది విజిటర్స్ అయితే వచ్చేసారు. ఇంకా లోపలైతే అందరూ హ్యాపీగా కూర్చున్నారు. ఈ లోపల గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. We are now departed. So if you want to go upstairs now at the back in front, you can now go and sit. ఇదిగోండి చూసారు కదా, మనకి రైడ్ ఏంటంటే 2.5 hours, 2 to 2.5 hours అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనకి ఫొటోస్ అయితే తీస్తున్నారు. వెళ్ళిన ప్రతి విజిటర్స్ ని ఇలా ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఇంకా లాస్ట్ లో టూర్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఫ్రేమ్ కట్టి ఇస్తారన్నమాట. కాకపోతే దానికి అమౌంట్ పే చేయాలి. 150 dirhams, 100 dirhams అలా అయితే ఉంటుందన్నమాట. లేదు మాకు ఫోటో ఫ్రేమ్ వద్దన్నా గానీ వాళ్ళు తీసిన పిక్స్ ఏంటంటే మనకి షేర్ చేసేస్తారు వాట్సాప్ కి డాక్యుమెంట్ లోని.
ఇంకా ఈ యాచ్లో వచ్చేసి ఇంకా పైన అప్ స్టేర్ లో కూర్చునే వాళ్ళు ఉన్నారు, కింద ఏసీ రూమ్ లో కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. అది కాకుండా మనం బర్త్డేస్, యానివర్సరీస్ ఇలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే సపరేట్ రూమ్ కూడా డెకరేట్ చేసి ఇస్తారు. కాకపోతే అది సపరేట్ బుకింగ్ అయితే చేసుకోవాలండి, దానికి సపరేట్ కాస్ట్ అయితే ఉంటుంది. చూడండి ఒకసారి, ట్రెడిషనల్ వేలో ఉంది, చూడడానికి భలే అనిపించింది మాట. అండ్ ఇక్కడ మొత్తం అన్ని బోర్డ్స్. మనము ఈ 2 hours లో కూడా ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తూ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుందండి. అలాగే బుజ్జారా వ్యూని కూడా చూడొచ్చు. ఇంకా దాంతోపాటు మీకు కనిపిస్తుంది, వెళ్లే కొద్దీ రకరకాల బిల్డింగ్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఈ అన్నగారి చేతిలో ఉన్న నా డ్రీమ్ కెమెరా, ఎప్పటికైనా అంత చిన్న కెమెరా కొనుక్కోవాలని ఒక కోరిక మాట. బావా, హౌ ఇస్ యువర్ ఫీల్? సూపర్, బాగుంది కదా. యాక్చువల్లీ ఇంకా మనం కొన్ని వ్యూస్ వస్తాయి కదా, వ్యూ పాయింట్స్ దగ్గర బాగుంటది. ఇంకా 1 hour ఉంటుంది టైం, అప్పుడు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. మా హస్బెండ్ ఇంకో సర్ప్రైజ్ ఓకే అండి, వ్యూని ఎంజాయ్ చేసి మళ్ళీ కలుద్దాం. మా హస్బెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ, వ్యూని ఎంజాయ్ చేస్తూ. ఒకసారి చూడండి, ఒకసారి వ్యూ అసలు అబ్బబ్బబ్బా ఎంత బాగుంది అసలు అని. ఆహా బావా, ఎంజాయింగ్, సూపర్. ఇది మాట ఇదిగోండి అసలైన వ్యూ అయితే ఇది మాట. ఇదిగోండి అసలైన వ్యూ, చక్రం పువ్వు అన్నమాట. అయ్యో, మీరేదో సునామీ వచ్చినట్టు ఊగుతుంది అటు ఇటు అటు ఇటు. అమ్మమ్మ, ఇది రియల్ సముద్రమా బాబా, ఎంత బాగుంది. అయ్యో బాబు, నిజంగా సముద్రం అండి. ఆహా, ఆల్మోస్ట్ 1 hour జర్నీ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యమాట. అలలు నిజంగానే దుబాయ్లో ఆల్మోస్ట్ చిన్న చిన్న సముద్రాలు అన్ని కూడా క్రియేట్ చేసినవే ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇదంతా కూడా రియల్ సముద్రం అండి, చాలా బాగా అనిపించింది. మేము కొన్ని క్రూజ్ ఇవన్నీ ఎక్కాం కానీ ఇక్కడ ఫుడ్ వరస్ట్గా ఉంటుంది అన్నమాట, అసలు బాగోదు. కానీ ఇక్కడ ఫుడ్ ఏంటంటే చాలా క్వాలిటీగా ఉంది. లైక్ మనం మెక్డొనాల్డ్స్లో బర్గర్ తింటాం కదా, అంత క్వాలిటీ ఫుడ్ అయితే ఇచ్చారు. లైక్ కోక్స్ కూడా మనకి టిన్స్ లాగా చిన్న చిన్న టిన్స్ అయితే ఇచ్చేసారు. అదే కొన్ని క్రూజ్లో అయితే మనకి బాటిల్స్ ఉంటాయి కదా, డ్రింక్ బాటిల్స్, అవి గ్లాస్లో వేసిస్తారు. కానీ ఇక్కడ ఇలా కదండి, అన్ని ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉన్నాయి, బర్గర్స్ ఫ్రెష్గా ఉన్నాయి, ఇంకన్నీ. అలాగే చీక్లు, అలాగే కొన్ని వేరే వేరే మీట్ కూడా ఉంది, అవి మనం తినం కాబట్టి నేను చికెన్ బర్గర్ అంతా తీసుకున్నాను. అంటే మనకి ఫుడ్ టైం అయితే స్టార్ట్ అయిందన్నమాట. లైక్ ఏమి ఇచ్చారంటే చికెన్ బర్గర్, చికెన్ శాండ్విచ్, లైక్ కోక్, కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేశారు. సో లైక్ ప్లేట్ అయితే మనకి ఇలా ఫుల్ గా నిండిపోయింది అనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు మనం ఫుల్ గా అయితే ఎంజాయ్ చేద్దాం. బావా, ఎంజాయింగ్. వావ్, ఫుల్ ఫుల్ ఇలా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ సముద్రం మధ్యలో ఒక యాచ్ లో, ఆహా చాలా బాగా అనిపించింది. చూడండి ఒకసారి ఎన్ని షిప్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. లైక్ అబ్బబ్బా, ఇదిగోండి మా హస్బెండ్ కోసం స్పెషల్ గా బుక్ చేసిన ఒకటి ఉందన్నమాట. యా, రెడీ. Okay. Can I eat here my food? Food? ఇదిగోండి మా హస్బెండ్ కోసం నేను అరేంజ్ చేసింది ఒక బెడ్, ఒక ఇక్కడైతే కటింగ్ ఉంటుంది. అయితే కేక్ కూడా రెడీ చేస్తున్నారు. మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నప్పుడే వాళ్ళ కేక్ విత్ డెకరేషన్ తో మాట్లాడుకున్నాము. సో మాకు పర్ పర్సన్ వచ్చేసి 320 dirhams అయితే ఛార్జ్ చేశారండి. ఇద్దరికి కలిపి మాకు 700 వరకు అయ్యింది. అది కాకుండా మళ్ళీ వేరే వేరే బయట పార్కింగ్లని అవన్నీ ఇవన్నీ చిన్న చిన్న ఖర్చులు అయితే ఉంటాయి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అలా రూమ్లోకి వచ్చి కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాము. జస్ట్ ఎక్కువసేపు కూడా కాదండి, ఎందుకంటే బయట వ్యూ కూడా మిస్ అయిపోతాం కదా. ఎలాగో బుక్ చేసుకున్నాం కాబట్టి ఒక 5 minutes అలా రిలాక్స్ అయ్యాము. నిజంగా చాలా బాగా అనిపించిందండి. వాళ్ళు రిసీవింగ్ కూడా చాలా బాగుంది. నిజంగా బాగా చూసుకున్నారు, మంచి ఫుడ్ పెట్టారు, వ్యూ అంతా మంచిగా తిప్పి చూపించారు. ఎవరు కూడా అంత బాగా అనిపించారు, కానీ వీళ్ళైతే చాలా బాగా చూసుకున్నారు.
ఈ స్కై వాకర్ యాచ్ లో అయితే నిజంగా సూపర్ అయితే సూపర్ అన్నమాట. లగ్జరీ యాచ్ మాట. కంపల్సరీ అంబియన్స్ వాజ్ వెరీ నైస్. అండ్ మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్ గా, చాలా బడ్జెట్ లో సూపర్ గా చేశారు. థ్యాంక్స్ టు స్కై వాకర్ యాచ్. Thank you. Everybody should visit this one. Everybody should come. ఇదిగోండి, నిజంగా యాచ్ లో చూడండి ఎంత బాగుందో. లైట్స్ ఉన్నాయి, అలాగే బెడ్ కూడా ఉందన్నమాట. అండ్ చిన్న మినీ వాష్రూమ్ కూడా ఉంది. నేనైతే ఊగిపోతున్నాను. లైక్ మినీ వాష్రూమ్ కూడా ఉంది. అండ్ అలాగే వాష్రూమ్ మా హస్బెండ్ సింగారించుకుంటున్నారు చిన్న. ఇంకేందాక నుంచి నాకు ఫుడ్ తినడం అయితే అవ్వట్లేదండి. మధ్యలో కేక్ కటింగ్ అని చెప్పేసి వ్యూ మిస్ అయిపోతామని కేక్ కటింగ్ అయితే పిలిచారు. అండ్ అలాగే మేము కేక్ కటింగ్ అయితే వెళ్ళిపోయాము ఫుడ్ తినకుండాని. ఇప్పుడైతే ఫుడ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా. ఇంకా నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలా మంది డీటెయిల్స్ అడిగారండి, అందుకే డీటెయిల్స్ ఇస్తున్నాను. అండ్ దీనికి ప్రైసెస్ కూడా ఇప్పుడు ఆఫర్స్ ఏవో నడుస్తున్నాయంట. సో మన ఛానల్ పేరు మీద ఒక కూపన్ కోడ్ అయితే రెడీ చేసి ఇచ్చారు. DXP కోనసీమ అని కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 30% యాచ్ టూర్కి అయితే వస్తుంది. అదే మీరు ప్రైవేట్ బుకింగ్ ఉంటుంది, ప్రైవేట్ బుకింగ్ యాచ్ కూడా ఉంటుంది. ఇది మేము వెళ్ళింది అయితే పబ్లిక్ మాట. అదే మీరు ప్రైవేట్ బుక్ చేసుకుంటే అది 20% ఆఫర్ అయితే ఇస్తారు. సో మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మన కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి, మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ స్కై వాకర్ అయితే వెబ్సైట్ మనకి గూగుల్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. లేదా నేను స్క్రీన్ మీద మొబైల్ నెంబర్స్ ఇస్తున్నాను వాళ్ళకి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి ఈ కూపన్ కోడ్ గురించి చెప్పారనుకోండి, మీకు 20% 30% డిస్కౌంట్ అయితే ఇస్తారు మీరు బుక్ చేసుకునే దాన్ని బట్టి. మనకి ఈ ఆఫర్ వచ్చేసి మనకి సెప్టెంబర్ మంత్ వరకు ఉంటుందండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను కూర్చుని తింటున్న లోపలంతా కూడా ఇన్సైడ్ వ్యూ మాట. ఇది వచ్చేసి ఏసీ రూమ్ అండి. చాలా బాగా అనిపించింది మాట. చాలా లగ్జరీగా, చాలా నీట్ గా, చాలా క్లీన్ గా ఉంది. నిజంగా ఎంత బాగా నచ్చేసిందో. మేము ఉన్న 2 hours కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. వావ్, ఈవినింగ్ అయ్యేసరికి లైట్స్ చూడండి ఒకసారి. ఇప్పటి వరకు మనం కిందే స్పెండ్ చేసాము, ఇంకా పైకి కూడా ఒకసారి వచ్చానమాట వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పేసి. ఇక్కడైతే లవ్ బర్డ్స్ అయితే కూర్చున్నారు చక్కగా. ఇక్కడ డ్రైవర్స్ కూడా ఉన్నారన్నమాట డ్రైవింగ్ చేయడానికి. సో ఇదంతా వ్యూని శుభ్రంగా ఎంజాయ్ చేయాలంటే పైకి వచ్చి హ్యాపీగా కూర్చుని వ్యూ చూడొచ్చు, లేదా ఏసీలో కూర్చుని చూస్తామంటే కిందకి వెళ్ళి కూర్చోవచ్చు. ఎక్కడైనా మనకి కంఫర్ట్గా ఉన్న జోన్లో అయితే కూర్చోవచ్చు అన్నమాట. మీరు అక్కడే కూర్చోవాలి, ఇక్కడే కూర్చోవాలి, మీ సీట్లు ఇవే అని చెప్పేసి వాళ్ళైతే ఎలాంటి డిమాండ్ చేయట్లేదండి. వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇదిగోండి, మొత్తం 2 hours మాట జర్నీ ఫుల్ గా ఎంజాయ్ చేసాము, కంప్లీట్ అయిపోయింది. అండ్ మా హస్బెండ్ అయితే ఫుల్ హ్యాపీ మాట బర్త్డే సెలబ్రేషన్స్ కి. అండ్ మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారా? ఇదిగోండి, మన యాచ్ షిప్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. లైక్ అక్కడ కనిపిస్తుంది కదా, చిన్న చిన్న షిప్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ గా బుక్ చేసుకోవచ్చు, లేదంటే పబ్లిక్ గా కూడా బుక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ప్రైవేట్ గా అయితే ఒక కాస్ట్ ఉంటాయి, ఇలా పబ్లిక్ గా అయితే ఒక కాస్ట్ ఉంటాయి అన్నమాట. మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఆల్రెడీ చూసారు కదా, ఫుల్ గా చాలా బాగా అనిపించింది. నేను డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే కామెంట్స్ లో కూడా పిన్ చేస్తాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, చూద్దాము. నిజంగా ఫుల్ బాగుంది, చాలా బాగుంది అనమాట. మేమైతే 5కి స్టార్ట్ అయ్యాము, అంటే 5కి ఎక్కాము, 7 కల్లా అయిపోయింది. జస్ట్ 2 hours ఉంటుంది అనమాట. మనం వీడియోస్ అంటే ఎక్కువ వ్యూని ఎంజాయ్ చేసే వాళ్ళకి బాగా అనిపిస్తుంది. మేము ఎక్కువ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం కదా, సో హడావుడిలో పడిపోయాము. కానీ ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు చక్కగా వచ్చి వ్యూని ఎంజాయ్ చేయండి, వీడియోస్ ఫొటోస్ కంటే కూడా. నిజంగా చాలా బాగా అనిపించిందండి. సో మన టూర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మళ్ళీ మన ఫ్రెండ్స్ ఇదైతే వచ్చి ఎక్కి వెళ్ళిపోవడమే. థ్యాంక్ యూ, బాయ్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. మీరు వచ్చారా?